హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు సిఎస్ టెలికామ్ అండ్ టెక్ బైట్స్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలోన ఎయిర్టెల్ వాళ్ళది ఐపీటీవీ సర్వీసెస్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఏంటి ఈ ఐపీటీవీ సర్వీసెస్ అండ్ ఇది ఎక్కడెక్కడ లాంచ్ అయింది అనేది అయితే తెలుసుకోబోతున్నాం. ఎక్కడెక్కడంటే ఎన్ని సిటీస్లో లాంచ్ అయింది అనేది అయితే తెలుసుకోబోతున్నాము. సో అంతకన్నా ముందు మనది వచ్చేసి సిఎస్ టెలికామ్ అండ్ టెక్ బైట్స్ అండి. మన ఛానల్లో మీకు రెగ్యులర్గా టెలికామ్ అండ్ టెక్ బైట్స్ అయితే అంటే టెక్ అప్డేట్స్ అయితే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మీరు ఒకవేళ కొత్తగా వచ్చింటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇలా చేయడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఛానల్ గ్రోత్కు. అండ్ ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మనకు భారతీ ఎయిర్టెల్ అనేది లీడింగ్ టెలికమ్యూనికేషన్ జైంట్ అనమాట మన ఇండియాలోన. సో వీళ్ళు వచ్చేసి ఇప్పుడు 2000 సిటీస్ కన్నా ఎక్కువ సిటీస్లోన ఐపీటీవీ సర్వీసెస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఐపీటీవీ సర్వీసెస్ అంటే ఏంటి అంటే మీకు ఇప్పుడు లైవ్ టీవీ ఛానల్స్ ఏవైతే మీరు యూజ్ చేస్తున్నారు కదా, సో ఇవి వచ్చేసి మోస్ట్లీ అన్నీ శాటిలైట్ ఛానల్స్ అనమాట. డైరెక్ట్గా మనకు శాటిలైట్ నుండి మన సెటప్ బాక్స్కి రీచ్ అవ్వడం జరుగుతుంది. కానీ ఈ ఐపీటీవీ సర్వీసెస్ అంటే మనకు డైరెక్ట్గా ఇంటర్నెట్, మన ఫోన్లో ఇంటర్నెట్ ఏదైతే ఉందో, మీకు ఒకవేళ మీరు జియో సబ్స్క్రైబర్ అయితే మీకు జియో టీవీ అనేసి ఒక అప్లికేషన్ ఉంటుంది కదా, అది ఇంటర్నెట్ మీద ఎలాగైతే వర్క్ అవుతుందో సో అదే విధంగా వీళ్ళు లైవ్గా టీవీలకే సెటప్ బాక్స్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. మీకు ఈ ఇంటర్నెట్ టీవీ ఛానల్స్ అనేది టెలికాస్ట్ చేస్తూ ఓకే. సో ఇవి ఎలా ప్రొవైడ్ చేస్తారనేది మీకు చెప్తాను చూడండి. మీకు నార్మల్గా ఒకవేళ శాటిలైట్ ఛానల్స్ అయితే క్వాలిటీ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఐపీటీవీ ఛానల్స్లో అనేది క్వాలిటీ అనేది హై క్వాలిటీనే వస్తుంది అనమాట. మీరు ఏ ప్లాన్ తీసుకున్నా కూడా సో మీకు క్వాలిటీ విషయంలో అయితే ప్రాబ్లం అయితే ఉండదు, మీ వైఫై అనేది ప్రాపర్గా వర్క్ చేసినంత వరకు. అండ్ ఈ ప్లాన్స్లోన వీళ్ళు ఏమేమి ఇస్తారంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇది అఫీషియల్ డాక్యుమెంట్ ఎయిర్టెల్ నుంచి. సో వీళ్ళ దాంట్లో నుండేది వచ్చేసి 29 ప్రామినెంట్ ఓటీటీ యాప్స్ అనమాట. ఏవే ఉన్నాయంటే అందులో నెట్ఫ్లిక్స్, యాపిల్ టీవీ ప్లస్, అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్, జీ5 ఇలాగా 29 ఓటీటీ యాప్స్ అనేవి పాపులర్ ఓటీటీ యాప్స్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ ఆల్సో 600+ పాపులర్ టీవీ ఛానల్స్, లైవ్ టీవీ ఛానల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే మనకు వైఫై సర్వీసెస్ ఉంటాయి కదా, మీకు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ వైఫై అనేసి మీకు ప్లాన్స్ అనేవి వస్తాయి కదా, ఆ ఇంటర్నెట్ సర్వీసెస్లోన మీకు ఈ ప్లాన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇవి వచ్చేసి మీకు స్టార్టింగ్ ప్లాన్స్ వచ్చేసి 699, అంటే మీకు 699 ప్లస్ జిఎస్టీ కూడా పడుతుంది. సో ఈ ప్లాన్స్ గురించి మనం తెలుసుకుందాము. సో ఇప్పుడైతే ఇంట్రడక్టరీ ఆఫర్ కింద అంటే కొత్తగా మీరు తీసుకున్నారనుకోండి, మీకు ఒకవేళ మీరు దగ్గర ఎయిర్టెల్ సిమ్ కార్డ్ ఉంటే కనుక మీకు 30 days వరకు ఫ్రీగా ఈ ఐపీటీవీ ప్లాన్స్ అనేది ఎంజాయ్ చేయొచ్చు అనమాట. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం మీరు అవైల్ ఎలా చేసుకోవాలంటే ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ నుంచి. సో ఇక నెక్స్ట్ మనం ప్లాన్స్లోకి వెళ్ళిపోదాం. వీళ్ళది బేసిక్ స్టార్టింగ్ ప్లాన్ వచ్చేసి 699 ప్లస్ జిఎస్టీ అనమాట. అడిషనల్గా ట్యాక్స్ కూడా పడుతుంది ఈ 699 పైన 18%. సో మీకు అమౌంట్ అనేది 690 కన్నా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ 699 ప్లాన్లో ఏమేమి ఉంటుందంటే 40 Mbps ఇంటర్నెట్ స్పీడ్ అనేది వస్తుంది. అండ్ ఆల్సో మీకు 26 స్ట్రీమింగ్ యాప్స్ ఉంటాయన్నమాట. ఇందులో మీకు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ ప్లస్ ఈ 3 యాప్స్ అయితే ఉండవు ఓకే. అండ్ 350 పైనే మీకు ఛానల్స్ అనేది రావడం జరుగుతుందన్నమాట. అండ్ ఆల్సో మీకు నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి 899 ప్లాన్. ఇందులో మీకు 100 Mbps స్పీడ్ అనేది ఇంటర్నెట్ స్పీడ్ అనేది వస్తుంది. సో 26 స్ట్రీమింగ్ యాప్స్, ఇందులో కూడా మీకు నెట్ఫ్లిక్స్, యాపిల్ టీవీ, అమెజాన్ ప్రైమ్ అయితే ఉండవు. సో సేమ్ మీకు ప్రీవియస్ ఓటీటీస్ లాగే అండ్ ఛానల్స్ కూడా సేమే ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1099 ప్లస్ జిఎస్టీ, అన్నిటి మీద మీకు ట్యాక్స్ అయితే 18% యాడ్ అవుతుంది. సో దాని ప్రకారంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇక్కడ 1099కి వీళ్ళు 200 Mbps ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఇస్తున్నారు. సో ఈ 200 Mbps ప్లస్ మీకు 28 స్ట్రీమింగ్ యాప్స్ అనేది ఇస్తున్నారు. సో 28 అంటే వీటిలో యాపిల్ టీవీ ప్లస్ అండ్ అమెజాన్ ప్రైమ్ అయితే ఇన్క్లూడ్ అయ్యి ఉంటుందన్నమాట. సో ఇది అండ్ ఆల్సో మీకు 350+ లైవ్ టీవీ ఛానల్స్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది, అంటే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మోస్ట్లీ అందరూ ఇక్కడి వరకే అయిపోతారు అనమాట. మ్యాక్సిమం 200 Mbps వరకే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. మోస్ట్లీ బేసిక్గా అంటే 40 Mbps తీసుకుంటారు జనరల్ యూజర్స్కి. ఎవరైనా ఆఫీస్ వర్క్స్ అలాంటివి కూడా చూసుకోవాలి అనుకుంటే 100 Mbps వరకు తీసుకుంటారు. సో వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. సో ఇంతకన్నా మీకు ఇక్కడ 300 Mbps అనేసి 1 Gbps అనేసి మీకు హయ్యర్ ప్లాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే వీటిని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ 300 and 1
జీబీపీఎస్ ప్లాన్స్లోన నెట్ఫ్లిక్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఓకే, సో ఛానల్స్ అండ్ అంతా సేమే ఉంటుంది రిమైనింగ్ అంతా. సో మీరు ఇది ఎలా అవైల్ చేసుకోవాలి అంటే, ఒకవేళ మీరు కొత్త కస్టమర్ అయితే మీరు airtel.in వెబ్సైట్లోకి వెళ్ళి బుకింగ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఎయిర్టెల్ స్టోర్స్ ఉంటాయి కదా, సో అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అయితే, అంటే వైఫై ఇంటర్నెట్ సర్వీసెస్ ఆల్రెడీ వాడుతున్నారంటే ఎయిర్టెల్ది, సో మీరు మీ ప్లాన్ ఏదైతే ఉందో జస్ట్ ఐపీటీవీ ప్లాన్స్లోకి అప్గ్రేడ్ అయ్యారంటే ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లో నుంచి, లేదంటే మీరు నియర్ బై స్టోర్స్ ఎయిర్టెల్ స్టోర్స్ని విజిట్ అయినా కూడా మీకు అక్కడ నుంచి కూడా అప్గ్రేడేషన్ అనేది మీకు దొరుకుతుందన్నమాట. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు తీసుకోవచ్చు. లేదు ఒకవేళ మీరు ఆల్రెడీ వాడుతున్నారంటే మీ ఎక్స్పీరియన్స్ ఈ సర్వీస్ కానీ, ఏదైనా ఇంటర్నెట్లో ఇష్యూస్ కానీ, లేకుంటే ఛానల్స్ బఫరింగ్ కానీ ఏమైనా అవుతున్నాయంటే మీరు ఇక్కడ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. మిగతా వాళ్ళకి చూసే వాళ్ళకి హెల్ప్ అవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. ఒక లైక్ అయితే చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్ గ్రోత్కి కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట అది. అండ్ ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐల్ సీ యూ నెక్స్ట్ టైమ్.